సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం అనైతికమన్నారు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందు ముగింపు తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా వందలాది వెంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టించారని అన్నారు. చంద్రబాబు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారాయన. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సీనియర్ లీడర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒంగోలులో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే తిరుమల లడ్డూ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యపడి ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమలలోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఏం జరిగింది, ఏం కుట్ర జరిగింది, ఆయన ఆగిపోవడానికి కారణం ఏంటి? భగవంతుడు అందరూ వాడు అని మనం పుట్టినప్పటి నుంచి ఉంటుంటాం. అలాంటి భగవంతుడి దర్శనానికి వస్తుంటే నీకు అనుమతి లేదు అని అధికారికంగా నోటీసు ఇవ్వడం అన్నది నిజంగా ఇంతకన్నా నైతికంగా పతనానికి అవసరం లేదు. వాళ్ళు ఎంత పతనం అయ్యారు నైతికంగా. సంతకం పెట్టి మరి అనుమతి లేని కార్యక్రమము, దేవుణ్ణి దర్శించుకోవడం, తండ్రిని కలవడం కోసం బిడ్డకు అనుమతి కావాలా? ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పాలన సాగుతున్నది. ఇది మంచిది కాదు. ప్రధానంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన పూజలు చేశారు. ఏం కోరుకున్నారో ఆ భగవంతుని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో? మంచి బుద్ధి ప్రసాదించమని, భగవంతుని రాజకీయాలకు వాడుకోకుండా, అబద్ధాలతో పాలన చేయకుండా మంచి బుద్ధి ప్రసాదించి ప్రార్థించు. ఈ జిల్లాకి సంబంధించి ఒక సీనియర్ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, వైఎస్ఆర్ కుటుంబంలో సన్నిహితుడిగా ఉన్నారు, బంధువుగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో చేరారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? జనసేన పార్టీ అన్నది ఇప్పటి వరకు నిర్మాణమే లేదు. గ్రామ స్థాయిలో కమిటీలు, మండల స్థాయిలో కమిటీలు, పై వరకు నిర్మాణం ఉండాలి. నిర్మాణమే సరిగా లేని పార్టీలోకి తను వెళ్ళడం అన్నది నాకేదో అర్థం కావడం ఇప్పటివరకు. ఆయన వెళ్తూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. నాకు తక్కువగా చూశాడు, నన్ను అవమానాలు పాలు చేశాడు ఈ పార్టీలో, అందుకే నేను పార్టీని వీడుతున్నానని చెప్పారు. అన్నీ తన మనసాక్షి తెలుసు, దేవుడికి తెలుసు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీరు గమనించినట్టయితే కార్యకర్తలందరూ కూడా చాలామంది డిసప్పాయింట్తో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తూ మీరు రండి అని ఆహ్వానించినా సరే చాలామంది వెళ్ళడానికి ఇష్టం చూపించకుండా మొహం చాటేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎవరు ఇక్కడ మనల్ని లీడ్ చేసేదని ఒక నిరుత్సాహంలో ఉన్నారు. వాళ్ళకేం మీరు సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తని లీడ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున, ఇంత 10ల సంఖ్యలో, ఇంత 100ల సంఖ్యలో ఇంత గొప్పగా వీళ్ళందరూ ఉన్నారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూసి ఇక్కడికి రాలేదు, ఇంకొకరిని చూసి రాలా. వీళ్ళంతా నమ్ముకొని ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారినే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పార్టీ లీడ్ అవుతుంది. లడ్డూ పైన విష్ప్రచారం అనేది అనైతికమని చెప్తూనే ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలి చంద్రబాబు కని కూడా మేము పూజలు చేసామని చెప్తున్నారు. అలాగే ప్రకాశ్ జిల్లాకు సంబంధించి కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. లీడర్లు పోయినా సరే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలందరినీ కూడా లీడ్ చేసి వాళ్ళకి భరోసా నింపుతారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ.